మిట్టూరును మాల్గుడిగా మార్చి విరాట్ విశ్వాన్ని బాల్యం కన్నుల్లోంచి దర్శిస్తూ చకితమైన కథలు చెప్పిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు మన అచ్చ తెలుగు ఆర్కే నారాయణ్. తెలుగు కాల్పనిక సాహిత్యంలో పల్లె జీవన చిత్రణ గురించి మాట్లాడవలసి వస్తే నామిని ముందు నామిని తరువాత అనే విభజన అనివార్యంగా చెయ్యాలి. రష్యన్ మహారచయితలు నికాలాయ్ గొగోల్, ఆంథోన్ చెహోవ్ సరసన చేర్చదగ్గ పాత్రోచిత్యాలు, చమత్కారం, పేదరికం, ఆత్మగౌరవ ప్రకటన నామిని కథల్లో కూడా సజీవంగా కనిపిస్తాయి. చార్లీ చాప్లిన్ తరహా శైలిలో హాస్యం నివురుగా కప్పుకున్న జీవిత విషాద జ్వాలలే నామిని కథల నడకలు. సమాజంలో ఏ మార్పు మొదలవ్వాలన్నా విద్యా విధానం నుంచే జరగాలని బలంగా నమ్మే బాధ్యత గల రచయిత నామిని. బట్టి చదువుల ఒత్తిడి వల్ల పిల్లల్లో ఎంతటి మానసిక క్షోభ గూడు కట్టుకుంటూ ఉందో నాగరిక సమాజానికి తన వంతు బాధ్యతగా చాటి చెప్పేందుకు తన రచనల ద్వారా ఒక సాహిత్య చైతన్య ఉద్యమమే చేస్తోన్న ఈ అరుదైన విద్యావేత్తను వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో గౌరవిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.